ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటో చెప్పండి. విదేశాల్లో కూడా మన కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం మారుమోగిపోతోందా? ముందుగా గుడ్ ఈవినింగ్ ఈశ్వర్ గారు, సాక్షి ప్రేక్షకులకు నమస్కారాలు. మీరు ఒక మాట అన్నారండి, ఇక్కడ 4 విధాలుగా కేసులు పెట్టొచ్చు సీమరాజాక్ అని చెప్పేసి. ఒకటి డ్రింక్ అండ్ డ్రైవ్, రెండోది హారన్ కొడితే పక్కకెళ్ళారని కొట్టడము, మూడోది వాళ్ళను తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడము, నాలుగోది పోలీసు వాళ్ళని కొట్టడము, పోలీస్ స్టేషన్ లో వాళ్ళని కొట్టడము, అండ్ పోలీసు వాళ్ళకు కూడా గంజాయి కేసులు పెట్టడం అని చెప్పడం. దీని అంతటికంటే కూడా ప్రపంచంలో ఇది 8వ వింతగా చెప్పుకోవచ్చండి. ఒక వ్యక్తి డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి తనే డ్రైవ్ చేసుకుంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో పోలీసు వాళ్ళకి ఈ సెక్షన్ల పైన గంజాయి కేసులు అవి ఇవి పెట్టని చెబుతూ అతను తాగి ఉంటే పోలీసు వాళ్ళు అతని మాట వింటున్నారంటే ఇంకా పోలీసు వాళ్ళ గురించి అంటే భారత న్యాయ సంహితలో కూడా దానికి ఏం కేసు పెట్టాలో కూడా తెలియదు అనుకుంటాను. ఇంకా దానికి ఏం కేసు పెట్టాలో కూడా ఉండదు. ఇంకా అది ఎలా చూడాలండి దాన్ని? అసలు విచిత్రంగా అనిపిస్తుందండి. అంటే ఇప్పుడు లా అనేది ఎవరికైనా ఒకటే చట్టం వర్తిస్తుందండి. కానీ ఇప్పుడు మన రాజ్యాంగంలో కూడా మనం వెతుక్కోవాలి 1-2 సార్లు వీటికి ఏ శిక్ష వేయాలి అంటే అది మన రాజ్యాంగంలో కనిపించదండి, అది ఎర్ర బుక్ రాజ్యాంగంలో కనిపిస్తుంది. ఇటువంటివన్నీ కూడా మనం ఎర్ర బుక్ రాజ్యాంగంలో చూస్తున్నాం. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమీ చెయ్యలేక చేతులు కట్టుకొని ఆ సీమరాజా అనే వ్యక్తి చెప్పేది వింటున్నారు అంటే తప్పు వాళ్ళది కాదండి. అక్కడ పైనుంచి ఆర్డర్స్ ఆ ఎర్ర బుక్ రాజ్యాంగంలో ఇలాగే ఉంటుంది. మన వాళ్ళు స్వయంగా తాగి డ్రైవ్ చేసుకుంటూ మన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినా కేసులు పెట్టకూడదు, మన వాళ్ళని అసలు మీరు ఏమీ క్వశ్చన్స్ వేయకూడదు, వాళ్ళు ఏం చేసినా గానీ చూస్తూ ఉండండి అనే విధంగా అక్కడి నుంచి పైనుంచి ఆర్డర్స్ వచ్చి, పైగా ఇప్పుడు మీరు అన్నట్లండి ఇది మాట్లాడుతుంటే ఎవరైనా బయట వాళ్ళు మాట్లాడితే మాట్లాడినందుకు కూడా వాళ్ళ మీద కేసులు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఓకే, కేసులు పెట్టడం కాదు, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అందరి మీద, నాతో సహా ఇక్కడ కూర్చున్న అందరి మీద వీడియోలు మొదలవుతాయి మళ్ళీ వెంటనే. దాన్ని కూడా భరించడానికి సిద్ధంగా ఉండాలి. క్యారెక్టర్ అసాసినేషన్లు మొదలవుతాయి. అండ్ లాస్ట్ కి దాన్ని ఎలా తీసుకొస్తారంటే అండి, ఎవడికో ముడివేస్తాడు, వాడు ఏదో చేశాడు వీడు ఏదో చేశాడు అని చెప్పేసి పాపం ఆ అభాగ్యుల్ని కూడా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారండి. వీళ్ళే ఇదంతా ప్లాన్ చేశారు, వాళ్లే తాగున్నారని వాళ్లే తాగి కారుకి అడ్డం పడ్డారని, అడ్డం పడిన వ్యక్తుల్ని పాపం శాంతియుతంగా ఆయన పక్కకు తప్పించాలని చూస్తే దాడి చేశారని, ఆ సమయంలో పోలీసులు ఎవరో అందుబాటులో లేకపోవడంతో పోలీసులకు ముందుగా ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చి ఇలా ఓ 4 రోడ్డుకు అడ్డంగా తాగిపడి ఉన్నారు, వాళ్ళని పోలీస్ స్టేషన్కి నేను తీసుకొస్తున్నాను, దయచేసి మీరు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నానని ముందుగానే చెప్పినట్టుగా వాళ్ళని నెమ్మదిగా అక్కడికి తీసుకెళ్ళినట్టుగా, అక్కడ పోలీసులు వీళ్ళు తాగున్నారని గుర్తించారని బ్రీత్ అనలైజర్లు పెట్టి వాళ్ళు ఎంత తాగారనేది కూడా రికార్డ్ చేశారని, ఇవన్నీ కూడా పుట్టుకొస్తాయి. ఆశ్చర్యపోకండి, పుట్టుకొచ్చినా ఆశ్చర్యపోకండి. ఒకటి ఇక్కడ ఒక విషయం అయితే రాష్ట్ర ప్రజలందరికీ మీ ద్వారా ఒక్క సెకండ్ ప్రదీప్ అన్న, సేమ్ మీరు చెప్పింది నన్ను అంబటి రాంబాబు గారి మీద జరిగింది. ఆయన మీద కేసు పెట్టారు, అంబటి రాంబాబు గారి మీద కేసు నమోదైంది. ఇప్పుడు ఏది పోలీసులు విధులకు ఆటంకాలు కలిగించాయంట ఆ భాషకి ఆయన్ని ఒక మాజీ మంత్రిగా ఆయన అడ్డుకున్న విధానానికి మాజీ మంత్రి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆయన 35 ఏళ్ల క్రితం నుంచి ఎమ్మెల్యేగా 36 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యే, అంత 36 ఏళ్ల క్రితం నుంచి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన మీద చూడండి పోలీసులు, ఆయన నాకు తెలిసి ఎప్పుడు ఏ రోజు కూడా అధికారులు ఎక్కడ దూషించిన సంఘటన లేవు, కానీ ఆయన మీద కూడా కేసు పెట్టారు. అది ఒకసారి కంటిన్యూ చేయండి అన్న. అంటే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాను ఈశ్వర్ గారు, వాళ్లకు తెలిసిందంతా ఒకటండి, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము అండ్ తెలుగుదేశానికి ఆపోజిట్ గా మాట్లాడిన, ఇప్పుడు రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శ అనేది ఎవరైనా చేయొచ్చు, అది ప్రధాన మన అంశం అండి. ప్రజాస్వామ్యంలోనే మనకున్న ఒక ఆయుధం విమర్శ చేయడం అన్నది. ఆ విమర్శను సహేతుకంగా తీసుకొని ఆ సమస్యను పరిష్కరించడానికి వారు చిత్తశుద్ధి చూపిస్తే బాగుంటది. కానీ మీరు విమర్శ చేశారు, మాకు అగేన్స్ట్ గా విమర్శ చేశారు, సో మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాము, మీకు లేనివి ఉన్నవి అన్ని మీకు ఆపాదిస్తూ మీరు చేశారని చెప్తూ వీళ్ళకు ఒక 3-4 పత్రికలు సింపుల్ గా ఫ్యామిలీని, ఆడవాళ్ళని అందరినీ వీధుల్లోకి లాగి ఇంత అసభ్యంగా మాట్లాడతారు కదా. ఇంత పెద్ద గ్రూప్ ఉంది కదా, వీళ్ళకి ఇంట్లో ఫ్యామిలీలో ఆడవాళ్ళు ఉంటారా? ఉండి కూడా వీళ్ళు అన్ని తెలిసి మాట్లాడతారు. నాకు అర్థం కాదు ఇవన్నీ.
అంటే వాళ్ళకి ఇంకొక ధైర్యం కూడా ఏంటంటే ఈశ్వర్ గారు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మేము మా నాయకుడిని అనుసరించి మేము ఏదైనా చేస్తామండి. మేము ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ మేము ఎక్కడ బయటికి తీసుకొని రాము. మేము తీసుకొని రాకపోగా మళ్ళీ వాళ్ళే దొంగ అకౌంట్లు క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్ల మీద అకౌంట్లు క్రియేట్ చేసి వాళ్ళే తిట్టి మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూస్తారు. అది చాలా తెలివైన ఉగ్రవాదులు. షర్మిల గారి మీద కూడా అలాగే కదా చేశారు. టీడీపీ వాళ్లే కదా పట్టుబడ్డారు. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి షర్మిల మీద అసభ్యమైన పదజాలం వాడి ఆఖరికి ఎంక్వైరీ చేస్తే టీడీపీ వాడు పట్టుబడ్డాడు. ఐటీడీపీకి సంబంధించి మొత్తం చేసేదంతా వాళ్ళే అండి. వాళ్ళు క్రియేట్ చేస్తారు దాన్ని. ఒక 3 పత్రికలు 4 ఛానళ్లు వాళ్ళు ఒక 4-5 రోజులు వాడతారండి దాన్ని. లాస్ట్ కి అది ఏమైతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తారు.